నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. మన దగ్గర అతిథి దేవో భవ అంటారు. అంటే గెస్ట్ దేవుడితో సమానం అని. గెస్ట్ వస్తే ఆనందంగా సకల పరిచర్యలు చేసి ఆనందింపజేసి పంపించాలి. అది మన సంప్రదాయం. నేటి నుండి ఏనాటికి వీధి తలుపు మూయకు కోటి మంది వచ్చిన చోటున్నదిలోన ప్రతిరోజు వచ్చరాది ప్రతి మనిషి ప్రేమాతిథి, వచ్చిన మనిషిని మాత్రం ఎచ్చటికీ పోనీయకు అని కృష్ణశాస్త్రి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ నెలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు అని వార్త వచ్చింది. సెర్జియో గోర్ ఈ విషయం చెప్పారు. అధికారికంగా అమెరికా ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఆయన వస్తున్నట్టుగా చెప్పలేదు ఇంతవరకు. ట్రంప్ కు సన్నిహితుడు చెప్పారు కాబట్టి తప్పనిసరిగా రావచ్చు. రావటానికి కారణం ఏంటంటే క్వాడ్ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నారని. క్వాడ్ అంటే మనందరికీ తెలుసు, 4 దేశాలతో ఏర్పడ్డది. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. ఇది చైనాకు వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమి. చైనాను హద్దుల్లో ఉంచడానికి చైనాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. బ్రిక్స్ కు ఇది పూర్తి విరుద్ధమైంది. అయితే మనం బ్రిక్స్ లోనూ సభ్యులుగా ఉన్నాం, క్వాడ్ లోనూ సభ్యులుగా ఉన్నాం. 2025 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ ను క్వాడ్ సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఎందుకంటే క్వాడ్ సమావేశాలు భారత్ లో జరగనున్నాయి కాబట్టి భారతే ఆహ్వానించాలి కదా ఎవరినైనా. వెల్కమ్ ట్రంప్ మహాశయ, రండి, మీరు భారత్కు రండి, మీ రాకతో మేము పునీతులం అయిపోతాం, రండి. కానీ భారతీయ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ చచ్చిపోతుందని, డయ్యింగ్ అని, అట్లాగే రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా చచ్చిపోతుందని ఇద్దరు కలిసి నూతిలో దూకండి అని అన్నది ఎవరు? మీరు కాదా? ఎప్పుడో కాదు, నెల రోజుల కిందే. రష్యా దగ్గర చమురుకుంటున్నందుకు, చైనాకు దగ్గరవుతున్నందుకు భారతదేశాన్ని నానా మాటలని ఇష్టం వచ్చినట్టుగా ఆడిపోసుకున్నది ఎవరు? మీరు కాదా? ఇప్పుడు తమరు వస్తున్నది కూడా ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న భారత్ చైనా సంబంధాలను చెడగొట్టడానికి కాదా? ఈ సెర్జియో గోర్ ఏమన్నారు? చైనా ఒక రకపు లేజర్ ఆయుధాలను ఉపయోగించి భారతీయ సైనికులను మెల్ట్ చేస్తుంది, కరిగిస్తుంది అన్నారు. నిజమా అది? ఎప్పుడన్నా అలాంటి మాట విన్నామా? వినలేదు కదా. అట్లాంటి ఆయుధాలు ఉన్నాయా? ఉంటే తెలియకుండా ఉండేవా? మనిషిని మొత్తం కరిగించేవి. ఇది చైనా భారత్ల మధ్య మంట రాజేయడానికి అన్న మాటలే కదా. ఆ మాత్రం గ్రహించలేదా భారత్? ఆ మాత్రం చైనా గ్రహించలేదా? ఇప్పుడేమో గొంతు మార్చి ఇండియన్ ఎకానమీ అద్భుతంగా ఉంది, గ్రేట్ అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు అంటున్నారు. ఇప్పుడు సరిగ్గా నెల కింద మీకు అలా కనిపించలేదు ఆయన. అమెరికా టారిఫ్ల వల్ల ఇండియాలో లక్షలాది మంది నిరుద్యోగులవుతున్నారు, ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. చాలా కంపెనీలు మూతబడే పరిస్థితికి వచ్చాయి. ఆ పాపం అంతా ఎవరిది? మీది కాదా? వాళ్ళు మనుషులు కదా, ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు. ఆ జీతం డబ్బులు వస్తేనే కదా భార్యా పిల్లల్ని పోషించుకోగలిగేది, వాళ్ళకి అన్నం పెట్టగలిగేది. అది పోతే దానికి ఎవరు బాధ్యులు? ఇక్కడ భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికాలో కూడా ఇప్పుడు ధరలు మండిపోతున్నాయి. ఇక్కడి విద్యార్థులు లేక అక్కడ మీ కాలేజీలు వెలవెలబోతున్నాయి. వెనక్కు తిరిగి ఆ విషయం కూడా చూసిన తర్వాత రండి. ఇప్పటికీ భారత్ మీద సుంకాలు విధించడం అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ భారత్ మీద అత్యధిక సుంకాలు విధించడాన్ని అదేదో ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు, అదేదో సాహసోపేతమైన చర్యలా భావిస్తున్నారు. ట్రంప్ గారు, మీరు రండి, మీకోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాం. కానీ వచ్చే ముందు మీరు పెంచిన టారిఫ్లను పూర్తిగా తగ్గించి రండి. అట్లాగే బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లిన అమాయక భారతీయులకు వాళ్ళ దగ్గర సరైన కాగితాలు లేవని వాళ్ళ కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మిలిటరీ విమానాల్లో భారతదేశానికి తిప్పి పంపించిన సంఘటన ఉంది కదా. ఆ సంఘటన విషయంలో మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకట్లా సంకెళ్లు వేసినందుకు చింతిస్తున్నామని ఒక్క మాట అనండి, అదే మాకు 10,000. ఆ తర్వాత రండి, మీకు ఎర్ర తివాసీలు, రెడ్ కార్పెట్లు పరిచి ఆహ్వానిస్తాం, హృదయంతో ఆహ్వానిస్తాం, రండి. భారత్ వచ్చినప్పుడు మీ సుంకాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మందిలో కనీసం కొంతమందినైనా కలవండి, వాళ్ళ కుటుంబాలను కలవండి. ఎందుకు వాళ్ళ ఉద్యోగాలు పోయాయో కాస్త వివరించండి. అలాగే చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి మిలిటరీ విమానాల్లో పంపించారు కదా, వాళ్ళ కుటుంబాలను కూడా కలవండి.
ఈ సంగతులన్నీ వారు వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అడగాలి, గట్టిగా నిలదీసి అడగాలి. ఈ వీడియో సొంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు నచ్చితే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.